గైస్ ఈ వీడియోలో నేను పి అని ఒక ట్యాగ్ ఉంది, పి అంటే పారాగ్రాఫ్. ఓకేనా, ఆ ట్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెరీ సింపుల్ గైస్. ఓకేనా, సో మీకు ఆల్రెడీ బేసిక్ స్ట్రక్చర్ అంతా తెలిసిందే. సో నేను బాడీలో పెడుతున్నా. సో ట్యాగ్ పేరు వచ్చి పి. ఓకేనా, ట్యాగ్ పేరు వచ్చి పి. పి అంటే మీనింగ్ పారాగ్రాఫ్. నేను ఇక్కడ దీన్ని కామెంట్ చేసి పెడుతున్నా సో దట్ మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. సో ఇలా కామెంట్ చేసా. దీని పేరు ఏం పేరు అంటే పారాగ్రాఫ్. ఓకేనా, సో అయితే పారాగ్రాఫ్ అంటే ఏమంటే మేము ఇంతకుముందు హెడ్డింగ్ చూపించా. హెడ్డింగ్ ఎలా వచ్చింది గైస్? బోల్డ్గా ఫాంట్ సైజ్ పెద్దగా వచ్చింది. అయితే పారాగ్రాఫ్ ఎలా వస్తుందో చూద్దాం. జస్ట్ ఇలా రాస్తున్నా, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఓకేనా, సేవ్ చేశాను. సో నేను ఇంతవరకు దీన్ని ఓపెన్ చేయలే కదా, పాతలోకి వెళ్తున్నా, దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఇలా వచ్చింది. అబ్జర్వ్ చేయండి ఎలా వచ్చింది. ఇది ఒక నార్మల్ టెక్స్ట్. ఇది పారాగ్రాఫ్ అంటే ఒక నార్మల్ టెక్స్ట్. ఇది బోల్డ్గా ఉండదు, ఫాంట్ సైజ్ పెద్దగా ఉండదు. జనరల్ నార్మల్ ఫాంట్ సైజ్తో ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది. అదే ఒకసారి హెడ్డింగ్ చూద్దాము. మనము హెడ్డింగ్ ఇంతకుముందు మీకు చూపించా. ఓకేనా, H1 తీసుకుందాము. సో H1ని క్లోజ్ చేస్తాను. మధ్యలో దిస్ ఈజ్ హెడ్డింగ్ అని ఇస్తా. దిస్ ఈజ్ హెడ్డింగ్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడికి వెళ్తున్నా, బ్రౌజర్లోకి రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ ఇప్పుడు ఎలా వచ్చింది? ఇది బోల్డ్గా వచ్చింది, ఫాంట్ సైజ్ కూడా పెద్దగా ఉంది. కానీ పారాగ్రాఫ్ ఎలా వచ్చింది? నార్మల్ టెక్స్ట్గా కనబడుతుంది, ప్లస్ సైజ్ కూడా, ఫాంట్ సైజ్ కూడా జనరల్గా ఉంది. మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదు. సో హెడ్డింగ్కి పారాగ్రాఫ్కి ఇది తేడా. ఓకేనా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీన్ని ఒక్క సెకండ్ గైస్, దీన్ని క్లోజ్ చేస్తా, డిస్టర్బింగ్గా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమి అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చా కదా, ఈ పారాగ్రాఫ్లో నేను ఇలా స్పేసెస్ ఇస్తున్నా. ఎండింగ్లో స్పేసెస్ ఇచ్చా, ఇలాగా స్టార్టింగ్లో కూడా స్పేసెస్ ఇచ్చా. అండ్ అలానే నేను ఇక్కడ ఇంకోటి ఏమైనా ఇస్తాను, ఐ మీన్ కింగ్ అని ఇస్తా. కింగ్ అని ఇచ్చి స్పేసెస్ ఇస్తున్నా. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఇక్కడ దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని ఇచ్చి చాలా స్పేసెస్ ఇచ్చి కింగ్ అని ఇచ్చా. ఇక్కడ ఎండ్లో కూడా మనకి చాలా స్పేసెస్ ఉన్నాయి, ఫ్రంట్లో కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. ఓకేనా, సో నేను దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. గైస్ ఎలా వచ్చింది గైస్? నాకు జనరల్గానే వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ కింగ్ అని వచ్చింది. ఈ స్పేసెస్ ఏమయ్యాయి? లాస్ట్లో ఉన్న స్పేసెస్, ఫస్ట్లో ఉన్న స్పేసెస్, మధ్యలో ఉన్న స్పేసెస్, ఇవన్నీ మనకి ఏమైనా అంటే రిమూవ్ అయిపోయినాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే, మీరు పారాగ్రాఫ్లో ఒక స్పేస్ కంటే ఎక్కువ ఇచ్చా కూడా ఇది తీసేస్తుంది, ఒక స్పేస్ మాత్రమే పెడుతుంది. అదే మీరు ఇక్కడ చూడండి, ఈజ్కి ఏకి మధ్యలో ఒక స్పేసే ఉంది, ఏకి పారాగ్రాఫ్కి మధ్యలో ఒక స్పేసే ఉంది, అలానే దిస్కి ఈజ్ కూడా మధ్యలో ఒక స్పేసే ఉంది. ఈ స్పేసెస్ వచ్చాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. అంటే ఒక స్పేస్ ఇస్తుంటే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఒకటి కంటే ఎక్కువ స్పేస్ ఇస్తుంటే ఏం చేస్తుంది? పారాగ్రాఫ్ అనేది రిమూవ్ చేసేస్తుంది. సో మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. సో నేను ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో రాస్తున్నా. ఓకేనా, పారాగ్రాఫ్ అని ఇచ్చి దీన్ని బోల్డ్ చేద్దాం, హెడ్డింగ్ చేద్దాం. ఓకేనా, మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇఫ్ వీ గివ్ more than one space, okay, in the p tag, then it will remove the extra spaces. Okay, it will only keep one space. Okay, it will only keep one space. దీని పాయింట్ నేను ఇంతకుముందు చూపించా కదా, ఎక్స్ప్లెయిన్ చేశా కదా. మీరు ఇలా ఎన్ని స్పేసెస్ ఇచ్చా కూడా సరే, అది ఫ్రంట్లో కానీ, లాస్ట్లో కానీ, మధ్యలో కానీ ఎక్కడ ఇచ్చా సరే అది మొత్తం తీసేస్తుంది. ఓన్లీ ఒక్క స్పేస్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది పారాగ్రాఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, హెడ్డింగ్కి పారాగ్రాఫ్కి తేడా ఏమి? హెడ్డింగ్లో అయితే సైజ్ అనేది బోల్డ్గా ఉంటుంది, ఐ మీన్ సైజ్ పెద్దగా ఉంటుంది, ప్లస్ బోల్డ్గా ఉంటుంది, థిక్గా ఉంటాయి లెటర్స్ అన్నీ. కానీ పారాగ్రాఫ్లు ఎలా ఉంటాయి? నార్మల్గా ఉంటాయి, బోల్డ్గా ఉండవు, ప్లస్ సైజ్ కూడా మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, రైట్.